90లో గెలిచిందేమో టీడీపీ నుంచి కర్ణం బలరాం, పార్టీ ఏమో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. మీరేమో అక్కడ రిప్రజెంట్ చేస్తా ఉన్నారు ఇన్ఛార్జ్గా, మీరు అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరించారనేది అప్పట్లో వాళ్ళు చేసిన విమర్శ. అఫీషియల్ అంటే నేనేమి దాని ప్రివిలేజ్ని పొంది ఒక్క డయాస్ కూడా అఫీషియల్గా నేను షేర్ చేయలేదు. బాలినేని ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి రిక్వెస్ట్ చేసి వచ్చి కూర్చో అన్న రోజు కూడా నేనేమి, కాకపోతే అధికార పార్టీ అన్నప్పుడు సహజంగా ప్రజలు వస్తుంటారు, అధికారులతో గతంలో ఉన్నటువంటి సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక మంచి పని చొరవ తీసుకొని చేయటం అనేది తప్పితే నేను అధికార పార్టీను మాకేం ఇక్కడ దందాలు చేసేదో కరప్షన్కి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ అలాంటి పరిస్థితి కానీ ఆధిపత్య పోరు అయితే ఉంది ఇద్దరికి. ఏమి ఇక్కడ వాళ్ళకేముంది ఆధిపత్యం ఉండటానికి? వాళ్ళు గెలిచారు కాబట్టి ఇదంటే నేను పుట్టి పెరిగి మా సొంత ఇది లోకల్ అని కాదు కదా. ఇక్కడ నాకు బలమైన ఇక్కడ ఉన్న సమాజంతో బలమైన అనుబంధం ఉంటుంది. ఎమ్మెల్యేకి 10 years, అంతకుముందు లోకల్ బాడీస్ ఒక 8 సంవత్సరాలు ఉన్నాను. 20 years నాకు ఇక్కడ ప్రతి పరిస్థితితోటి సామాజికంగా నాకు అనుబంధం ఉంది. ఇక్కడ ఎవరు ఛేదించలేనటువంటి అనుబంధం ఉంది. అంతేగాని ఆధిపత్యం అనేది అది మీనింగ్లెస్. దాని మీద కేసులు దాకా కూడా వెళ్ళినట్టున్నారు. పాప ఒక అమ్మాయి వస్తుంది, అప్పుడు ఎలక్షన్ అఫిడవిట్లో పొందుపరచల, అంటే సెకండ్ మ్యారేజ్ అని కానీ లేకపోతే ఆ చిల్డ్రన్ కానీ దాని మీద హైకోర్టులో రిట్ చేసాం. ఇప్పటికి పెండింగ్ ఉంది. అంటే మీ ప్రెషర్ మీ టెన్షన్ తట్టుకోలేక ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారనుకోవాలా? అతను ఎందుకు వచ్చాడు అనేది అతన్ని అడగాలి. ప్రపోజ్ చేయలేదా? అంటే వైఎస్ఆర్సీపీలోకి రావటానికి మాతో చర్చించడం లేకపోతే అపోజ్ చేయటం అని కాదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు, లేకపోతే పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో జగన్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ అవ్వటం తప్పితే నేను రమ్మను ఆహ్వానించడం కానీ వ్యతిరేకించడం కానీ రెండూ చేయలేను. నాకు సంబంధం లేనటువంటి ప్రక్రియ, నాకు అసలు ఏమాత్రం సంబంధం లేని ప్రక్రియ. ఆ మాట అయితే నేను క్లియర్గా డే 1 జగన్ గారికి కానీ పార్టీకి కానీ మీరు చేర్చుకున్నారు, మీకు సంబంధించిన నాకు సంబంధం లేదు. నేను వ్యతిరేకించలా, రమ్మన్లా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.